Attention to perfect info. సంక్రాంతికి రాబోతున్న మూవీస్ గేమ్ చేంజర్. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ అనేది ముగ్గురికి ఇంపార్టెంట్ అనే చెప్పాలి. కానీ ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరికంటే అది రామ్ చరణ్ కే. రామ్ చరణ్ తన రేంజ్ ను ఇండియా వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ దేవరా మూవీ 500 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి నెంబర్స్ కలెక్ట్ చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ ఆర్ మూవీతో చరణ్ కు నార్త్ లో మామూలు క్రేజ్ అయితే రాలేదు. సో దాన్ని నిలబెట్టాల్సిన సినిమా ఇది. 6 years తర్వాత చరణ్ సోలో రిలీజ్ ఇదే. అండ్ దిల్ రాజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం కూడా ఇదే. ఓన్లీ సాంగ్స్ కోసమే 75 crores బడ్జెట్ ఇన్వెస్ట్ చేశారంట. అండ్ ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. గేమ్ చేంజర్ మూవీకి ఎంత హైప్ పెంచినా కొంత డౌట్ అయితే ట్రైలర్ రిలీజ్ కాకముందు అయితే ఉండేది. కానీ ట్రైలర్ చూసాక పిక్చర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీస్ మొత్తం బడ్జెట్ కంటే గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ ఎక్కువ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 500 కోట్లు. శంకర్ గారికి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్టిలో పెట్టుకుని దిల్ రాజ్ గారు సాహసం చేశారనే చెప్పాలి. జనవరి 10న ఎర్లీ మార్నింగ్ 1 గంటకు బెనిఫిట్స్ వేసుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. ఒక్కో టికెట్ ధర 600 గా కన్ఫర్మ్ అయితే చేసింది. ప్రెసెంట్ ఉన్న టికెట్ రేట్స్ పై అదనంగా మల్టీప్లెక్స్ లో 175 అండ్ సింగిల్ థియేటర్స్ లో 135 వరకు పెంచుకోవచ్చని పర్మిషన్ అయితే ఇచ్చింది. 11th నుండి 23rd వరకు రోజుకు 5 షోస్ వేసుకోవచ్చని పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇక గేమ్ చేంజర్ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యాక్టర్స్ అనే చెప్పాలి. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రకని లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. కాన్సెప్ట్ కొత్తగా లేకపోయినా శంకర్ గారి విజన్ ఎప్పుడు కొత్తగానే ఉంటుందని ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్సో డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ టీమ్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మూవీ పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా రివీల్ చేశారు. ఈ మూవీ సెకండ్ హాఫ్ సమరసింహారెడ్డి మూవీని గుర్తుకు చేస్తుందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి సంక్రాంతికి దబిడిదిబిడే అనిపిస్తుంది. ఇది బాలయ్య చేసే జోనర్ లాంటి సినిమా కాదు, ఏదో నవల్ పాయింట్ ని రిప్రజెంట్ చేస్తున్నారనిపిస్తుంది. బాలయ్య బాబుతో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ట్రైలర్ లో చూసుకుంటే మనకు చాలా మంది హీరోయిన్స్ అయితే కనిపించారు. శ్రద్ధ శ్రీనాథ్ నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. బాబీ డియోల్ ఈ మూవీలో ఉన్నందున బాలీవుడ్ లో ఈ సినిమా అంచనాలు అయితే పెరిగిపోయాయి. ఈ మూవీ జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకు బెనిఫిట్ షోల్ తో పాటు టికెట్ రేట్స్ కూడా పెంచుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. ఒక్కో టికెట్ రేట్ వచ్చేసి 500. టికెట్ రేట్స్ ను మల్టీప్లెక్స్ లో 135 అండ్ సింగిల్ థియేటర్స్ లో 110 రూపీస్ వరకు పెంచుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా 100% పక్కా హిట్ అయ్యే సినిమా అనే చెప్పాలి. ఫ్యామిలీతో చూడొచ్చని టాక్ వస్తే మాత్రం ఇంకా వెంకీమామ హిట్ కొట్టినట్లే. ఎందుకంటే అనిల్ రావుపూడి, వెంకీమామ, దిల్ రాజ్ వీళ్ళ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అండ్ ఆల్సో ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కోసమైనా మూవీ చూడడానికి ఆడియన్స్ వెళ్తారు అనేలా ఉంది ఒక్కో సాంగ్. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి చిన్న రిస్క్ అయితే ఉంది. ప్రెసెంట్ అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను నాన్ థియేటర్ అమ్మకాల మీదే ఆధారపడకుండానే ముందుగా రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు 55 కోట్ల వరకు ఖర్చు అయింది. నాన్ థియేటర్ అమ్మకాలు జరగకుండానే రికవరీ అన్నది అసాధ్యమనే చెప్పాలి. థియేటర్ మీద 30 కోట్ల వరకు రికవరీ అయితే వస్తుంది. మరొక 25 కోట్లు రావాల్సి ఉంది. శాటిలైట్ ద్వారా కొన్ని కోట్లు అండ్ ఆడియో రైట్స్ 2.5 కోట్ల మేరకు వచ్చాయి. అంటే మరొక 15 కోట్లు అయితే కాస్త అటు ఇటుగా కనిపిస్తుంది. మూవీకి మంచి టాక్ వస్తే మాత్రం కనీసం 20 నుంచి 25 కోట్లు ఓటీటీ రైట్స్ అయితే పక్కాగా పలుకుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా కనెక్ట్ అవుతారు. వన్స్ కనెక్ట్ అయితే ఇంకా ఈ మూవీకి తిరుగుండదు. సో ఇక ఏమవుతుందో చూడాల్సి ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.